ఆకలి తీర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. నగరంలోని స్విమ్స్ కూడలి ఎంఆర్పల్లి ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలో ఏర్పాటు చేసిన 4 అన్న క్యాంటీన్లను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ ఎన్ మౌర్య, కార్పొరేటర్లు తదితరులు గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 5 రూపాయలకే పేదలకు అన్నం పెట్టడం అనేది ఎంతో గొప్ప కార్యక్రమం అన్నారు. అన్న క్యాంటీన్లో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందిస్తామని అన్నారు. పేదలకు, రోజు కూలీలకు, కార్మికులకు ఈ అన్న క్యాంటీన్లు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్ లాంటి కార్యక్రమం మహోన్నతమైనదని అన్నారు. పేదల సేవలో మరిన్ని మంచి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టనుందని అన్నారు. ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చుతున్నామని పేర్కొన్నారు. కమిషనర్ మౌర్య మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన భోజనాన్ని 5 రూపాయలకి అందిస్తున్నామని అన్నారు. ఉదయం 250 మందికి టిఫిన్, 350 మందికి భోజనం, రాత్రి 200 మందికి భోజనం అందించనున్నామని తెలిపారు. అక్షయపాత్ర ఫౌండేషన్ వారు ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్నారని అన్నారు. వండిన 2 గంటల్లోపే ప్రజలకు అందించడం జరుగుతుందని అన్నారు. నాణ్యతను కూడా పరిశీలిస్తున్నామని, తిరుపతికి యాత్రికులు ఎక్కువ మంది వస్తుంటారని, కాబట్టి మరిన్ని అన్న క్యాంటీన్లు ఏర్పాటు అవసరం కూడా ఉందని తెలిపారు. వారం రోజుల పాటు నగరపాలక సంస్థ డీఈలతో నాణ్యతను పరిశీలించనున్నామని తెలిపారు. సార్ అన్నమేంటి సార్ ఓం నమో వెంకటేశాయ. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే 100 రోజుల్లో ఎన్నో 100 కార్యక్రమాలు పూర్తి చేయడం గౌరవ
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీమతి పురంధేశ్వరి గారు, వీరి ముగ్గురి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం సూపర్ 6 పథకాల్లో ఒక భాగంగా మొట్టమొదటిది పెన్షన్ల పంపిణీ చేయడం జరిగింది. 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచి 1,000 రూపాయలు పెంచి 4,000తో అంతకుముందు అరియర్స్ ఉన్న 3 నెలల్లో కూడా 3,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే చెప్పిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది, పంపిణీ చేయడం జరిగింది. గత 2 నెలలుగా పూర్తి చేయడం, 3వ నెల కూడా మొదలుపెట్టడం జరుగుతోంది. రెండో కార్యక్రమాలు అన్నా క్యాంటీన్లు. ఎంతోమంది కడుపు మండి తినేదానికి పట్టెడు అన్నం లేక దొరక్క గత 2014 నుంచి 19 వరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఉదయము టిఫను, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నరు 3 పూట్ల ఒక్కొక్క అన్నా క్యాంటీన్లో 1,050 మంది 1,100 మంది భోంచేయడం జరుగుతోంది. అలాగే మొత్తం రోజుకు 4,200 మంది ఒక అన్నా క్యాంటీన్లోనే ఒక చోటే భోంచేయడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో 4 చోట్ల ప్రారంభించడం జరిగింది. 5 సంవత్సరాలకు ముందు, అది 10 సంవత్సరాలకు ముందు, 10 సంవత్సరాల నుంచి కొనసాగింది. ఆ 4 చోట్ల కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్లు కార్యక్రమం జరిగింది. భోజనం కూడా అక్షయ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు తయారు చేస్తున్నారు. 2 గంటల లోపలే మనం సర్వ్ చేయడం జరుగుతుంది. క్వాలిటీ కూడా మనం టెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ అన్నా క్యాంటీన్స్ ముఖ్యంగా పిల్లలు చాలా అవసరం, ఎందుకంటే యాత్రికులు వస్తుంటారు కాబట్టి అన్నా క్యాంటీన్లు చాలా అవసరం ఉంది. ఈ రోజు నుంచి మనం ఒక వారం రోజుల పాటు కూడా డీలర్ ఇన్ఛార్జ్గా పెట్టి రోజుకి ఎన్ని మనం టోకన్స్ ఇస్తున్నాం అనేది మానిటర్ చేసేసి క్వాలిటీ కూడా మానిటర్